ఫ్రెండ్స్, ఏపీ ఆర్టీసీ బస్సుకి భారీ ప్రమాదం. దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏపీ ప్రభుత్వ స్కూల్కి సంబంధించిన విద్యార్థులే. అసలు ఈ విషయాలని మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఏపీ ప్రభుత్వ ఆర్టీసీ బస్సులో ఎంతవరకు కండిషన్ ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఎటు చూసినా కానీ ఆర్టీసీ బస్సు ప్రమాదాలు. రీసెంట్లీగా జరిగింది చివరిలో ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదం. 20 మంది పైమాటే, చాలామంది చనిపోయారు. అంతేకాకుండా ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సులో కూడా కాలి బూడిదైపోయారు 20 మంది. అసలు ఆర్టీసీ బస్సులకి ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా వీడియోలు తెలుసుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలామంది మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అనంతపురం జిల్లాలోని ఒక ఏపీ ఆర్టీసీ బస్సు స్కూల్ విద్యార్థులు తీసుకుంటూ పోతుంటే స్టీరింగ్ లాక్ అయిపోయి ఒక పంట పొలంలోకి వెళ్ళింది. ఆ బస్సు నిండా కూడా అంటే ఎంతమంది జనాలు ఉన్నారంటే మొత్తం స్కూల్ ఫుల్ స్ట్రెంత్ అంతా కూడా ఆ బస్సు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అసలు స్కూల్ బస్సుకి ఎటువంటి కండిషన్లో ఉండాలి? స్కూల్ బస్సు అంటే ఒక చిన్నపిల్లల్ని తీసుకెళ్లే బస్సు ఎలా ఉండాలి? ఆ బస్సుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం అటువైపు వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్సుని అయితే ఆ స్కూల్ విద్యార్థులను కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అటువంటిప్పుడు డ్రైవర్లు కానీ ఆ టెక్నీషియన్ కానీ దాని యొక్క కండిషన్ పూర్తిగా చూసుకొని అప్పుడే దాన్ని వేసుకుని వెళ్ళాలి. లేదంటే దాన్ని పక్కన పెట్టి వేరే దాన్ని తీసుకెళ్ళాలి. అంతేగాని ఇలా గుడ్డితనంగా ఏది పడితే తీసుకెళ్ళడం వల్ల ఈరోజు జరిగిన సంఘటన మళ్ళీ పునరావృతం అవుతుందన్నమాట. ఎంతోమంది అమాయక ప్రాణాలు పోతాయి. దేవుడు దయించాడు కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ ప్రాణ నష్టం జరుగుంటే కనుక వందల కుటుంబాలు రోడ్డును పడేవి, రోదనలో ఉండేవి. ఇది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి బండికి కూడా ఒక ఫిట్నెస్ ఉంటుంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ వాహనం కాబట్టి మూమెంట్ అయ్యే ముందు, బస్సు ముందు కదిలే ముందు దాని యొక్క ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు. టైర్లు ఎలా ఉన్నాయి, స్టీరింగ్ ఎలా ఉన్నది, ఇంజిన్ యొక్క సిస్టమేటిక్ ఎలా ఉందని చెప్పేసి చెక్ చేస్తారన్నమాట. ఆ విధంగా చెక్ చేసిన తర్వాత దాన్ని ఓకే చేసి సర్టిఫై అయిన తర్వాత బస్సుని పంపిస్తారు. అటువంటప్పుడే డ్రైవర్ తీసుకెళ్తాడు. అలా కాకుండా కొంతమంది టెక్నీషియన్స్ అయినా, కొంతమంది దానికి సంబంధించిన వ్యక్తులైనా కొంచెం బద్దకించడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు స్టీరింగ్ లాక్ అయిందంటే దానికి అర్థం ఏంటి? స్టీరింగ్ లాక్ అయిందంటే దాంట్లో ఉన్న గ్రీజ్ కానీ లేదా స్టీరింగ్ బేరియర్ కానీ ఏదైనా పోతేనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. స్టీరింగ్ లాక్ అవుతూ ఉంటుంది. మరి ఇటువంటి ప్రమాదం మళ్ళీ పునరావృతం అయిందంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. ఎందుకంటే దేవుడు ఒక విధంగా దయించాడు కాబట్టి వాళ్ళందరి ప్రాణాలు మిగిలిపోయాయి. అవి పంట పొలంలో పక్కలోకి వెళ్ళి ఆగింది కాబట్టి సరిపోయింది. అదే ఏ నదో కాలువలోకి వెళ్ళి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉన్ను, చాలా తీవ్రమైన ప్రమాదం పొంచి ఉన్ను. ఎందుకంటే రీసెంట్లీగా చెవిళ్ళ అదేవిధంగా మన నెల్లూరు వెళ్ళే రూట్లో బస్సు కూడా కాలిపోయింది మొత్తం. అదంతా కూడా మనం ఒకసారి గమనించుకుంటే చాలా భయంకరమైన పరిస్థితులు మన కళ్ళలో కనిపిస్తున్నాయి. దయచేసి గమనిస్తారని ఏ బస్సు డ్రైవర్లు అయినా కానీ బస్సు టెక్నీషియన్స్ అయినా కానీ దయచేసి గమనించి ప్రజల యొక్క క్షేమం కోసం మీరు ప్రతిరోజు విధి నిర్వహణ చేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గడపలు ఆలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.